వెల్కమ్ బ్యాక్. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో విషాదం నెలకొంది. లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ 2వ సంవత్సరం చదువుతున్న రోషిణి అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కళాశాల హాస్టల్ గదిలో ఉరివేసుకుని చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో కళాశాలకు యాజమాన్యం సెలవును ప్రకటించింది. మృతురాలిని చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో విషాదం నెలకొంది. లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ 2వ సంవత్సరం చదువుతున్న రోషిణి అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కళాశాల హాస్టల్ గదిలో ఉరివేసుకుని చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో కళాశాలకు యాజమాన్యం సెలవును ప్రకటించింది. మృతురాలిని చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఉరివేసుకొని రోషిణి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటివరకు కారణాలు ఏం తెలిసాయి? రాధిక, ప్రధానంగా రోషిని కూడా ఏదైతే ట్రేడింగ్ కు బాగా అలవాటు పడిందని కూడా తల్లిదండ్రులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ ట్రేడింగ్ కు సంబంధించి ఏదైతే చేస్తా ఉన్న సమయంలో అధికంగా డబ్బులు కోల్పోవడం జరిగిందని కూడా తల్లిదండ్రులు గుర్తించడం జరిగింది. దీని మీదే ఆమెని మందలించినట్టుగా కూడా పోలీసులు కొంత ఇన్వెస్టిగేషన్ విచారణలో అయితే తెలిసినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని చెప్పి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఆమె ఈసీ 2వ సంవత్సరం చదువుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచే హాస్టల్లో ఉంటూ కూడా ఆమె చదువుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఈ తల్లిదండ్రులు మందలించడం నేపథ్యంలోనే హాస్టల్లో తన గదిలో ఉరివేసుకుని కూడా చనిపోయినట్లుగా కూడా అక్కడ మనకున్న సమాచారం అందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులు విషయం తెలుసుకున్న వెంటనే కూడా పోలీసులు వెంటనే హాస్టల్కి చేరుకోవడం, సంఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. తర్వాత తల్లిదండ్రులతో కూడా వాళ్ళు పిలిచి మాట్లాడడం జరిగింది. వాళ్ళు క్లియర్ గా అయితే మేము ఇలా చేస్తున్న ఉద్దేశంతో మందలించాము, ఇలాంటి పనులు చేయొద్దనే విషయాలను కూడా పోలీసులకు వెల్లడించడం జరిగింది. దీంతోనే ఆమె మృతి చెందిందా లేకపోతే మరైనా ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అన్న కోణంలో కూడా విద్యార్థికి సంబంధించిన స్నేహితులతో కూడా పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు. పూర్తి వివరాలు అయితే కొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాధిక, మల్లికార్జున్, రోషిణి తల్లిదండ్రులు ఏమంటున్నారు? ట్రేడింగ్ కారణమేనా లేకపోతే ఇంకేమైనా కారణాలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీసులు కూడా ముందుగా తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇది యాజమాన్యం తరపు నుంచి అలాగే పోలీసుల తరపు నుంచి కూడా ముందుగా ఎవరైతే చంద్రపాడు మండలం ముప్పాల గ్రామానికి చెందిన ఇద్దరు తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఆ సమాచారం ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులు ఇద్దరు రావడంతో తర్వాత పోలీసులు కొంత ఇన్వెస్టిగేషన్ కూడా అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత చేయడం కూడా జరిగింది. ప్రధానంగా కారణాలు అయితే తల్లిదండ్రులు అయితే ఒకటే చెప్తా ఉన్నారు, మా కుమార్తె ట్రేడింగ్ చేస్తున్న నేపథ్యంలో అధికంగా డబ్బులు ఇన్వెస్ట్ చేసింది, కొంత డబ్బులు పోగొట్టిందనే ఉద్దేశం మీద మేము మందలించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఉరివేసుకుంటుందని మేము భావిస్తా ఉన్నాము. మరే ఇతర కారణాలు ఉన్నాయైతే మా దృష్టికి అయితే ఏమీ రాలేదని చెప్పి కూడా తల్లిదండ్రులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు విద్యార్థిని స్నేహితురాలతో పాటు అటు క్లాస్ రూమ్ లో ఉన్న ఫ్రెండ్స్ తో సైతం కూడా పోలీసులు అయితే మాట్లాడటం జరుగుతూ ఉంది. ప్రధానంగా అటు ఇది ఒకటే కారణమా లేకపోతే ఇతర వ్యవహారాలు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు అయితే పూర్తిగా విచారణలు అయితే సాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడి నుంచి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పోలీసులు మృతదేహాన్ని పంపించడం జరిగింది. ఈ రెండు ప్రభుత్వేమో తల్లిదండ్రులను బేస్ చేసుకొని ఆ కారణాన్ని కూడా పోలీసులు ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా మిగతాది విద్యార్థుల నుంచి కూడా ఏమన్నా ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో కూడా అక్కడైతే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ రోజు కానీ రేపు కానీ పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ రెండు కోణాలు, ఇటు కోణం, ఇటు తల్లిదండ్రుల కోణంలో అటు విద్యార్థుల కోణంలో కూడా విచారించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరికొన్ని రోజులు అయితే మనకు కంపల్సరీగా దీనిపైన పూర్తి డేటా అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.